स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता पराधानां त्वमेव शरणं शिवे। ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు చివరి శ్లోకం 100వ శ్లోకం. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. స్తోత్రేణాలమహం ప్రవచ్మి నమృషా దేవా విరించాదయః స్తుత్యానం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్రవిచారణ ప్రకరణే ధానాతుషస్తోమవద్ ధూతాస్త్వాం విదురుత్తమోత్తమఫలం శంభో భవత్సేవకాః. శంభో భవత్సేవకాః. స్తోత్రేణాలమహం ప్రవచ్మి నమృషా దేవా విరించాదయః స్తుత్యానం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మాహాత్మ్యాగ్రవిచారణ ప్రకరణే ధానాతుషస్తోమవద్ ధూతాస్త్వాం విదురుత్తమోత్తమఫలం శంభో భవత్సేవకాః. శంభో భవత్సేవకాః. ఈ 100వ శ్లోకంలో ఆయన చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తున్నారు. ఏంటా మాట? ఓ శంభో, పరాచికాల కోసమైనా నేనెప్పుడు అబద్ధం చెప్పలేదయ్యా. నీవు నాకు ప్రత్యక్షమయ్యావు కదా, నేను ఒక నిజం చెప్తాను విను అంటున్నారు. మరి ఆ నిజమేంటో మనం కూడా తెలుసుకుందామా? ముందుగా పదాల యొక్క అర్థం తెలుసుకుందాం, తర్వాత ఆ నిజం తెలుసుకుందాం. శంభో, శంభో అంటే సుఖ కారణమైన వాడా. భవత్ సేవకాం, లాస్ట్ లో ఉంది చూడండి ఆ పదం, భవత్ సేవకాం. భవత్ అంటే నీ భక్తులైన, సేవకాం అంటే నిన్ను సేవించేవాళ్ళు, నీ భక్తులు నిన్ను సేవించేవాళ్ళు. విరించాదయ, విరించి అంటే బ్రహ్మదేవుడు అని మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం, తెలుసు అందరికి. విరించాదయ బ్రహ్మాదులైన, దేవాహ దేవతలు, స్తుత్యానాం స్తుతింపదగిన వారల యొక్క, గణనా ప్రసంగ సమయే లెక్కకు గుణించి చర్చించేటప్పుడు, త్వాం నిన్ను, ఏం లేదంట, బ్రహ్మ మొదలైన దేవతలందరూ కూర్చొని ఒక చోట చేరి ఎవరు గొప్ప, ఎవరిని స్తుతించాలి అని లెక్కలు వేసుకునేటప్పుడు ఏం జరుగుతుందో చూడండి. త్వాం నిన్ను, అగ్రగణ్యం అంటే మొదట గణింపదగిన వాడిగా, విదుహు తెలుసుకొని చున్నారు. వాళ్ళందరూ కూర్చొని ఇలా లెక్కలేసుకునేటప్పుడు ఎవరిని స్తుతించాలా అని లెక్కలేసుకునేటప్పుడు ముందుగా మనకు పరమశివుణ్ణే చేర్చుకుంటారంట. వాళ్ళందరూ ముందుగా లెక్కలోకి ఆయన్నే తీసుకోవాలని తెలుసుకొనుచున్నారు. అంతటి గొప్ప దేవతలు, బ్రహ్మదేవుడు కూడా తెలుసుకుంటున్నారంట. మాహాత్మ్య అంటే సృష్టి స్థితి లయ సామర్థ్యమును గురించిన, అగ్ర విచారణ మొదటి చర్చను, ప్రకరణే చేసేటప్పుడు, ధానాతుషస్తోమవత్ సారం లేని ధాన్యమునందలి పొట్టంతయు, ధూతాహ కదలిపోయిన వారలై, త్వాం మిమ్మల్ని, ఉత్తమోత్తమ ఫలం మిగుల సారమైన ధాన్యముగా, విదుహు తెలుసుకొనుచున్నారు, స్తోత్రేణ స్తుతి చేత, అలం చాలును. అలం ఎక్కడుంది అంటున్నారా? స్తోత్రేణాలమహంలో స్తోత్రేణ ప్లస్ అలం ప్లస్ అహం, ఈ మూడు కలిపేస్తే స్తోత్రేణాలమహం. స్తోత్రేణ అంటే స్తుతి చేత, అలం అంటే చాలును, అహం అంటే నేను. మృషా అసత్యము, నా ప్రవచ్మి చెప్పను అని చెప్తున్నాడు. ఏంటంట? ఏం లేదు ఓ శంకర, స్తోత్రం చాలు, నేను అబద్ధం చెప్పను. బ్రహ్మ మొదలైన దేవతలు
కొనియాడదగిన వారిని లెక్కించేటప్పుడు వాళ్ళందరూ బ్రహ్మ మిగిలిన దేవతలందరూ కూర్చొని ఎవరిని కొనియాడాలా అని లెక్కించేటప్పుడు నిన్నే మొదటిగా లెక్కింపదగిన వాడిగా తలుస్తున్నారు వారందరూ. మాహాత్మ్యములో గొప్ప వారిని గురించి విచారణ చేసేటప్పుడు నీ భక్తులు ఊక తొలగించిన ఉత్తమమైన ధాన్యముగా నిన్ను భావిస్తున్నారు అంటున్నారు. అంటే ఏంటో కొంచెం వివరంగా తెలుసుకుందాం. చెప్పారు కదా ఈయన, పరాచికాల కోసమైనా నేనెన్నడూ అబద్ధం చెప్పిన వాడను కాను స్వామి అంటున్నారు. భక్తుల స్తోత్ర పాఠాలను అందుకోవడానికి బ్రహ్మాది దేవతలందరికీ కూడా పాపం అర్హత ఉండనే ఉంది. కానీ స్తుతించదగిన వారిలో మొట్టమొదటివాడు ఎవరు అంటే పండితులందరూ కూడా నీ పేరునే చెబుతున్నారయ్యా. నేనొక్కనే చెప్తున్నానని నీకు అనిపిస్తుంది, కానీ అది అబద్ధం కాదు, అది నిజమే. బ్రహ్మాది దేవతలు ఇంకా పండితులు కూడా నీ పేరునే చెప్తున్నారు. వారిలో వారికి సాగుతున్న తర్జన భర్జనలు ఎంతకు తేలక సర్వదేవతా గుణనామ సంకీర్తన మాహాత్మ్యాలను ధ్యానంగా మార్చి, ఎంత బాగా చెప్పారో చూడండి. సర్వదేవత గుణము నామమును సంకీర్తన మాహాత్మ్యాలను ధ్యానం అంటే ధాన్యంగా మార్చి చాటల్లో పోసుకొని ఆ పండితులందరూ కలిసి తూర్పారబడుతున్నారంట. ఇప్పుడు మనకి పొలాల్లో చేస్తుంటారు కదా తూర్పార పట్టటం అని. ఆ చాటలో ధాన్యం వేసుకొని ఇట్లా చెరిగితే ఆ అవి పొట్టంతా వెళ్ళి మంచిది కదా, అలా తూర్పార పడుతున్నారంట. అలా చేస్తుండగా ఇతర దేవత మాహాత్మ్యాలన్నీ పొట్టువలే తాలు గింజల వలె గాలికి ఎగిరిపోతూ ఉన్నాయి స్వామి. నీ మాహాత్మ్యం ఒక్కటే కళ్ళంలో నిలబడుతున్నది స్వామి. అట్టి నీ సేవకులందరికీ ఈ శివానంద లహరి స్తోత్ర పాఠాన్ని గానం చేసిన ఫలం ఎల్లవేళలా ఉత్తమోత్తమమైన వరాలను అనుగ్రహించునుగాక అని చెప్తున్నారు. ఎంత గొప్పగా ముగించారండి. ముగింపు అనేది దేనికైనా, ఏ స్తోత్రానికైనా ముగింపు అనేది ఎంత గొప్పగా ఉండాలో అది శంకరాచార్యుల వారికే తగిపోయింది. చక్కగా దేవతలందరూ కలిసి తూర్పార పట్టారంట. అలా చేసినప్పుడు ఇతర దేవతా మాహాత్మ్యాలన్నీ పొట్టువలే తాలు గింజల వలె ఎగిరిపోయి ఈ శివుడి యొక్క మాహాత్మ్యం ఒక్కటే గట్టిగా నిలబడిందంట. అలాంటి సేవకులందరికీ కూడా ఈ శివానంద లహరి స్తోత్ర పాఠాన్ని గానం చేసిన ఫలితాన్ని ఎల్లవేళలా నీవు ఉత్తమోత్తమైన వరాలుగా మార్చి అనుగ్రహించు స్వామి అని చెప్తున్నారు. మనం కూడా పఠించుకున్నాం కదా ఈ శివానంద లహరి స్తోత్రాన్ని. మరి మనకు కూడా భగవంతుడు ఏ రూపంలో ఇస్తాడో చూద్దాం మరి. ఓం నమ శివాయ.